పిల్ల తల్లి గొర్రె గొడ్డు గోధుమ ఇంతా కట్టుకొని పోలేక అన్ని వదిలి ఇక్కడే వదిలి ప్రాణాలతో బయటికి వెళ్ళాం. ప్రాణాలతో వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత వెళ్తున్నప్పుడు వర్షం, పెద్ద తుఫాను. ఆ తుఫాన్లో ఆ వర్షం నీటిలో చాలా భయంకరంగా బాధగా ఒక మంచి లోతు నీళ్ళ వరకు బాధగా వెళ్ళిపోయాం. అయినా మేము వచ్చేటాక మేము ఈ ఊరు వదిలి మిట్ట ప్రాంతానికి వెళ్ళాం. మిట్ట ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కొంతమంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి మీ బాధలేమని మాకు పక్క ఊళ్ళో చిరుతపల్లి అయితేనేమి దిద్ద అయితేనేమి మాకు వాళ్ళు పక్క ఊరు వాళ్ళు ఇంత అన్నం వండేసినారు. అదే భోజనం చేసుకొని మరీ వచ్చి వరదను చూసాము. ఆ వరద ఇంకా నిండా తాకిడికి మా ఊరు మొత్తం మునకగా మిద్య లెవెల్గా మునకగా వెళ్ళిపోయింది. కొన్ని సామాన్లు, కొన్ని వస్తువులు, పశువులు. జన నష్టం మాత్రం కాలేదు. దేవుని దయ వల్ల, గంగా భవాని వల్ల జన నష్టం కాలేదు. అయినా మా ఊర్లో జనం మాత్రం ఎవరు చావలేదు. పశువులు, మా ఇల్లు చాలా బురదమయంగా ఉండవి. ఎప్పుడు చీలికలు వచ్చినవంతా ఎప్పుడు పడతామో. పొలాలు మాత్రం బండలు చెల్లిపోయినవి. బయట బోర్లు కూడా పూర్తిగా కూలిపోయినవి. మేము వాడుకునే వస్తువులు ఏ వస్తువు కూడా మాకు పనికిరాదు. బయట స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన వస్తువులతోటే వాడుకుంటున్నాము. వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు ఏ వస్తువులు ఇస్తున్నాయి? స్వచ్ఛంద సంస్థలు ఒక సంస్థ వచ్చేసి బియ్యము, బ్యాళ్ళు, నూనె. ఒక సంస్థ వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఒక 20 కేజీల బియ్యము, 5 కేజీల కిరసనాయలు ఇచ్చింది. మిగతా తాటిపత్రి వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా మంది ఆదుకుని ఉన్నారు. అనంతపురం వాళ్ళు వచ్చి ఆదుకుని ఉన్నారు. ఇవన్నీ మీరు సంతృప్తిగా పొందుతున్నాము. ఈరోజు మన చిన్న జియాది స్వామి గారు వాళ్ళ శిష్యులు గారు వచ్చి మాకు చాలా సహాయం చేసినారు. ఆయన దయ వల్ల ఊర్లో ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఆయన కృప వల్ల ఈ ఊరిని ఇంకా బాగా కాపాడాలని కోరుకుంటున్నాము. ఆ చిన్న జియాది స్వామి గారు మాకు ఇంకా ఆర్థికంగా ఎవరితోటైనా కూడా సహాయం అందించాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. ఎన్ని రోజులు ఉన్నారు అలా బయట? మీరు మరి అలా ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా ఇబ్బంది అన్నాడు. అన్నం వండుకోవడానికి కూడా వర్షం పైన ఏమి ఇబ్బంది లేదు. మీకు ఏదైనా జన నష్టం కానీ పశువులు గొడ్లు నష్టం కానీ పోయినా అంత గింజ మొత్తం ధాన్యం వల్ల నానిపోయినది. పంటలు కూడా అంతా కొట్టుకున్నాయి. ఏం లేదు మా ఊర్లో. మీ ఊర్లో మీకు జన నష్టం ఏం జరగలేదు కదా? చాలా జరగలేదు. ఏమి పశువులు గింజలు మొత్తం పంటలు అన్ని పోయినాయి. ఇప్పుడు వరద తగ్గిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు కదా, మరి మీ ఇల్లు అన్ని ఏ విధంగా ఉన్నాయి? పడిపోయినా సార్, మొత్తం పడిపోయినా. ఏం లేవు. ఎవరో ఒకరు ఉన్నాయి. ఉంటే కూడా ఎవరు అందరంటే ఆడు ఉంటాం సార్. అందరూ బయట మరి మీరు చిన్న సంస్థలు మీకు ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా మీకు సహాయ చర్యలు అందిస్తున్నారు కదా, ఏ విధంగా అందుకుంటున్నారు మీరు? మాకేం అందుతున్నాయి సార్. కొంచెం అందినాయి. కొంతమందికి అంత అట్లా అందినాయి. మీకు అందింది కదా. మీరు ఈ సహాయక చర్యల విషయంలో మీరు సంతోషంగానే ఉన్నారుగా? సంతోషంగా ఉన్నాం. ఇంకా సంతోషం అంటే అంత సంతోషం అంటే పంటలు పోయినా కదా సార్. గోడ పురికి బట్టలు తీసుకుంటాం అంతేగాని పంటలు పోయినా ఏం లేదు. మీరు కూడా వస్తారు అక్కడికి? అందరం కలిసి దీపాలతో హారతిద్దాం. సరే సార్. 9 గంటల మీరు అక్కడ ఉండాలా. 9:30 అయితే ఇంకోటి వాళ్ళకి ఇచ్చే సహాయక చర్యలు వాళ్ళు చేసుకుంటారు. మనం దానికి ఎక్కబడితే మళ్ళీ వాళ్ళు మీరు చేసుకుందరు కానీ ముందు మనం అక్కడికి వెళ్ళి చేద్దాం. నదీ పూజ అందరం తలా ఒక దీపం అన్ని తెచ్చుకుంటే పసుపు కుంకుమ అన్ని నదికి వేసి ఊళ్ళు ముంచొద్దని ప్రార్థన చేద్దామా? రేపు ఉదయం 9:30కి రండి అందరూ. మీకు ఇగో ఈ సహాయక చర్యలన్నీ అందించిన వారు చలపతి గారని మద్రాసులో ఉంటారు. వీరు మన ఆదోని మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, రామయ్య గారు యొక్క వియ్యంకులు గారిన
చలపతి గారని మన చిన్నజీయర్ స్వామి వారి యొక్క శిష్యులు. ఈయన వీరు కూడా శిష్యులే. అయితే వీరు చలపతి గారు చెన్నైలో ఉంటారు. వికాస తరంగిణి అని మన స్వామివారి సంవత్సరం దాన్ని నడుపుతున్నారు అనమాట. అక్కడ వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. వారు కూడా మీకు 2 మాటలు చెప్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామివారి మంగళాశాసనాలతో మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. మీ అందరూ కూడా ధన్యులు. స్వామివారి తరఫున అహోబిల్జేర్ స్వామివారు వేంచేసి వారి స్వహస్తాలతో మీ అందరికీ సహాయం అందజేశారు. మీరందరూ కూడా దేవరారి స్వామివారు చెప్పినట్టుగా నదీ తల్లికి పూజ చేసుకుని ఇక ముందు ఆ విధంగా ఆ కోపం మన మీద చూపించొద్దు అని ప్రార్థించుకుందాం. జై శ్రీమన్నారాయణ. పేరుంది నారాయణ అని పిలుస్తారు. ఆయన ఏమని పిలుస్తారు? నారాయణ. నారాయణ అంటే నారాలకి ఆధారమైన వాడు. నారాలంటే జీవులు, ప్రాణం ఉన్నవి కొన్ని, ప్రాణం లేనివి కొన్ని. అందుకే భగవంతుడికి పేరు ఏమిటో తెలుసా? నారాయణ. ప్రాణం ఉన్నవి మనందరం, జంతువులు, వీటన్నిటినీ జీవులు అంటుంటారు, నారాలు అంటారు. అయితే ప్రాణం లేనివి కొన్ని ఉన్నాయి. బండ, చెట్టు, గట్టు. చెట్టు ప్రాణం ఉంది, గట్టు ప్రాణం లేనివి కొన్ని ఉన్నాయి కదా. వీటిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆయన లేకపోతే ఈ జగత్ అనేది ఉండదు. అందువల్ల అన్నిట్లో ఉంటాడు కనుక ఆయనకి పేరు నారాయణ అని పేరు. ఏం పేరు? నారాయణ. అన్నిట్లో ఉన్నాడు అన్నప్పుడు నాలో ఉన్నాడా లేడా నారాయణ? మరి ఈయనలో, మరి మీలో, అందరిలో ఉన్నాడు కదా. అందరిలో ఉన్న నారాయణుడు మంచిగా ఉండాలా వద్దా? మరి మన ఉప్పొంగినటువంటి తుంగభద్ర నదిలో కూడా ఎవరున్నారు? ఉన్నాడా లేడా? అందుకని ఆ నారాయణుడికి ఎప్పుడు జై అని పలుకుదామా? అయితే ఆ నారాయణుడు ఉత్త నారాయణుడు కావాలా, లక్ష్మితో కూడిన నారాయణుడు కావాలా? చూసారా, మీకు కూడా డబ్బు కావాలనిపిస్తుంది. మీకే కాదండి, నారాయణుడికి కూడా కావాలట లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీదేవికి ఒక పేరు ఉంది. ఏంటో తెలిసిన? లక్ష్మీదేవికి శ్రీ అని పేరు. ఏం పేరు? శ్రీ. అందుకే ఆ శ్రీ కలిగిన వాడు కాబట్టి ఆయనకి పేరు శ్రీమన్ అంటారు. ఏమంటారు? శ్రీమన్. అందుకే నారాయణుడికి పేరు శ్రీమన్ నారాయణ. ఆ నారాయణుడికి ఎప్పుడు జై పలుకుదామా? అందుకే మీరు ఒకరు ఏదన్నా ఎదురొచ్చారనుకోండి, హాయ్ అనే కన్నా, హలో అనే కన్నా జై శ్రీమన్నారాయణ అనండి. ఏమంటారు? జై శ్రీమన్నారాయణ. ఎవరన్నా అడ్డు తప్పుకోవాలనుకో, ఎవరే అడ్లేరా అనే కన్నా జై శ్రీమన్నారాయణ అన్న అనుకోండి. బాగుంటుందా? బాగుంటుందా? మా గురువు గారు చెప్పారు, చిన్నజీయర్ సార్, ఎవరన్నా ఫోన్ ఎత్తినా ఏం చేసినా మీకు ఎందుకు చెప్తున్నావు తెలుసా ఈ మాట? మనం భక్తిని అలవరుచుకుని మన జీవనాన్ని సాగిస్తే ఇలాంటి ప్రమాదాలు రావు. ఇప్పుడు ఎక్కడ చూసినా రాజకీయాలు, పోట్లాట్లు, తగాదాలు ఉంటున్నాయా లేవా? అయితే అవి ఉంటే ఉండనండి, మనకు అనవసరం. మనం మాత్రం ఇలా జీవనాన్ని సాగిద్దాం. చేద్దామా? ఈరోజు ఏమంటారు అందరూ? సరే గట్టిగానండి, మళ్ళీ చెప్పండి. జై శ్రీమన్నారాయణ. గట్టిగా చెప్పు, నువ్వు చెప్పు. శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. అంటాం నాకు డబ్బులు రారా? ఏమనాలి? చెప్పండి. శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. వెరీ గుడ్. మీ ఊరికి లక్ష్మీదేవి వచ్చేసిందండి. ఆ రోజు మీరు పొలం దున్నుకునేటప్పుడైనా, ఏ పని చేసేటప్పుడైనా ఈ నామాన్ని అనుకోండి. అనుకుంటారా? అన్నం వండేటప్పుడు సినిమా పాటలు పాడకండి, ఈ నామం పాడుకోండి. ఎవరి మీద నా కోపం వచ్చినా ఈ నామంతోనే తిట్టండి తప్ప ఇంకో తిట్టకండి. అర్థమైందా? మళ్ళీ కలుస్తాం. జై శ్రీమన్నారాయణ. 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 జై శ్రీమన్నారాయణ.